రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలుకు కేబినెట్లో ఆమోదం తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, పట్టణ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీ ముత్యంగౌడ్, లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు బొజ్జ పవన్, మేడి మధుసూదన్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి మా మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిక్లరేషన్ చేసినరో ఆ డిక్లరేషన్కి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి అన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు గర్వపడుతున్నా. మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, మన డైనమిక్ ఎమ్మెల్యే, ఈ సమాజ స్పృహ తెలిసిన వ్యక్తి, నేను కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి రాగానే ఆర్డినెన్స్ రాగానే నాకే ఫోన్ చేసి అన్నా ఈరోజు మన మెదక్లో బీసీలకు 42% డిక్లరేషన్ మీద ఉందని చెప్పేసి చెప్పిండంటే వారికి నిజంగా బీసీల తరఫున, మెదక్ జిల్లా తరఫున మా అన్న కొడుకుగా నిజంగా రుణపడి ఉంటాం. బీసీలను కూడా వారు నిజంగా కూడా ప్రామిస్ చేసి చెప్తున్నా, వారు నాకు ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పింది తప్ప జిల్లా అధ్యక్షునిగా నేను వచ్చినాక కూడా నాకు చేయాలని ఉన్నా మేము సోమవారం పెట్టుకున్నాం అన్న. కానే కాదు, ఖచ్చితంగా బీసీలకు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది మండల్ కమిషన్ కు ఆ రోజైతే ఏ విధంగా అయితే భారతదేశంలో అలలు సృష్టించిందో దానికి మిన్నంగా మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న సర్కార్ ఈరోజు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి బీసీలకు మేలు చేద్దామని చెప్పేసి చెప్పడం అంటే ఇది చరిత్రాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో మరి దానికి మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మా పూర్తి నాయకత్వం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. దీని పూర్తి వివరాలు కూడా మరి మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఆంజనేయులు గౌడ్ గారు మీకు ఇంకా డీప్గా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటాం. మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.